డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐఎమ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ మోడర్న్ వరల్డ్ హిస్టరీలో మోడర్న్ వరల్డ్ హిస్టరీ 1815 to 1950 CE ఈ పీరియడ్ సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు చూస్తున్నాం. అది మనకు BA ఫైనల్ ఇయర్లో 6th సెమిస్టర్లో పార్ట్ ఉంటుంది. ఇది థర్డ్ పేపర్లో 6th సెమిస్టర్లో పార్ట్గా ఉంటుంది. అందులోని ఒక టాపిక్ మనం ఈరోజు చర్చిద్దాం. అది నానాజాతి సమితి. ఈ నానాజాతి సమితి గురించి ఒకసారి మనం దాని యొక్క చరిత్ర, దాని యొక్క అంగాలు, దాని విజయాలు అనేటువంటి, ఎందుకు పరాజితమైంది అనేటువంటి అంశం కూడా ఈరోజు చర్చిద్దాం. ముందుగా లీగ్ ఆఫ్ నేషన్స్ సంబంధించి ఒకసారి చూస్తే, వెర్సల్ సంధి ఫలితంగా ఈ నానాజాతి సమితి ఏర్పడింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చినటువంటి అనేక కష్ట నష్టాలు, ముఖ్యంగా ఆర్థిక, ధన నష్టం, ప్రాణ నష్టం, దాదాపుగా అందులో పాల్గొన్న అన్ని దేశాలు ఆ ప్రాబ్లంని ఎదుర్కొన్నాయి. ఈ ధన ప్రాణ నష్టాన్ని ఎదుర్కొన్నటువంటి దేశాలన్నీ కూడా ఇకపై శాంతి కావాలని చెప్పి కాంక్షించాయి. అలాంటి అనేక దేశాలకు శాంతిని నెలకొల్పాలనేటువంటి వుడ్రో విల్సన్ భవిష్యత్ ఇకపై యుద్ధాలు జరగకుండా అంతర్జాతీయ శాంతి కోసం ఒక సంఘం ఉండాలని ఒక ఆలోచన ఆయన వ్యక్తం చేశాడు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల దాదాపుగా ఆ యుద్ధంలో పాల్గొన్న కూటములు, ఆ కూటములకి సపోర్ట్ చేసిన దేశాలు, ఆ దేశాలలో కూడా అనేక ధన ప్రాణ నష్టం చూశాయి. అలాంటి ధన ప్రాణ నష్టం ఇకపై జరగకూడదని, భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు జరగకుండా అంతర్జాతీయ శాంతి కోసం ఒక సంఘం ఉండాలని వుడ్రో విల్సన్ ప్రతిపాదన చేశాడు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగానే ఈ నానాజాతి సమితి ఏర్పడింది. అంటే వుడ్రో విల్సన్ భవిష్యత్తులో మరలా ఇలాంటి యుద్ధాలు జరగకూడదని, ఇలా యుద్ధాలు జరగకుండా నిరోధించుటకు ఒక అంతర్జాతీయ సంస్థ ఉండాలని, అంతర్జాతీయ సంఘం ద్వారా ఈ దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశానికి అనుగుణంగానే ఈ నానాజాతి సమితి ఏర్పడింది. ఒకసారి ఈ వడంబడిక పత్రం చూస్తే, నానాజాతి సమితి యొక్క రాజ్యాంగాన్ని మనం వడంబడిక పత్రం అని పిలుస్తాం. ఈ వడంబడిక పత్రం సంబంధించి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నాయకత్వంలో 19 మంది ప్రతినిధులు సమితి రాజ్యాంగాన్ని తయారు చేశారు. అంటే వుడ్రో విల్సన్ భావాలు ఇందులో ఎక్కువగా మనకు ప్రస్ఫుటిస్తాయి. ఈ 19 మంది ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నానాజాతి సమితి యొక్క రాజ్యాంగాన్ని తయారు చేశారు. అందులో 26 ఆర్టికల్స్ ఉన్నాయి. నానాజాతి సమితితో ఏ దేశమైనా నిబంధనలు ఉల్లంఘించి సభ్య దేశాలపై యుద్ధానికి పాల్పడితే ఆ దేశాన్ని ఆ సభ్య దేశాలు అన్నీ ఉమ్మడి శత్రువుగా భావిస్తాయి. అంటే
నానాజాతి సమితి అనేటువంటి ఒక అంతర్జాతీయ శాంతి సంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘంలో సభ్యులుగా దేశాలు రిజిస్టర్ చేసుకుంటే అలా సభ్యత్వం తీసుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఒకదానిపై ఇంకొక దేశం దాడి చేసినట్లయితే ఆ సభ్య దేశాలన్నీ ఎవరైతే దాడి చేశారో ఆ దేశాన్ని ఉమ్మడి శత్రువుగా భావిస్తాయి. ముఖ్యంగా ఈ నానాజాతి సమితి అన్నదే వాస్తవానికి శాంతి కోసం ఏర్పడ్డది. అంతర్జాతీయ శాంతి, అంతర్జాతీయ సమానత్వం, అంతర్జాతీయ సహకారం కోసం, శాంతి భద్రతల కోసం ఏర్పడ్డది ఈ నానాజాతి సమితి. ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ యుద్ధాన్ని నివారించుకోవడం కోసమే పనిచేయాలి. యుద్ధాన్ని కావాలని సృష్టించకూడదు. సభ్య దేశాలు ఒకదానిపై ఒకటి సమస్య సృష్టించుకున్నట్లయితే అది ఉమ్మడి సమస్యగా భావించి అక్కడ ఆ సమస్యను చర్చించి దాని యొక్క సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా ఏదైతే ఒక సభ్య దేశం ఇంకొక సభ్య దేశంపై దాడి చేసినట్లయితే ఆ సభ్య దేశాన్ని మిగిలిన సభ్య దేశాలన్నీ ఉమ్మడి శత్రువుగా భావిస్తాయి. ఈ నానాజాతి సమితి యొక్క ఆశయాలు చూస్తే ముఖ్యంగా ఈ నానాజాతి సమితి అనేది ఏర్పడ్డదే అంతర్జాతీయ శాంతి కోసం. అంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రపంచ యుద్ధాలు జరగకూడదు అనేటువంటి ఒక భవిష్యత్తులో జరిగే యుద్ధాలు నివారించడం అనేది ప్రథమ లక్ష్యంగా ఉంది. రెండవది అంతర్జాతీయ సహకారం. అంటే ఒక దేశానికి మరొక దేశం సహకరించడం. అంటే ఈ సభ్య దేశాలన్నీ ఒకదానికొకటి ఆర్థికంగా, వాణిజ్యపరంగా, ఇతర రంగాల్లో కూడా సహకారం అందించుకోవటం అనేది ఆ సమితి యొక్క అంశాల్లో రెండవ పాయింట్గా చెప్పాల్సి ఉంటుంది. ఇక మూడవది అంతర్జాతీయ శాంతి భద్రతలు. అంతర్జాతీయంగా శాంతి భద్రతలు నెలకొల్పడం అనేది, అంటే యుద్ధాన్ని నివారించి అంతర్జాతీయ శాంతిని నెలకొల్పడం అనేది మూడవ ఆశయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక నాలుగవ ఆశయం ప్యారిస్ సంధి సమావేశంలో జరిగిన సంధులన్నీ సక్రమంగా అమలయ్యేలా చూడటం. అంటే ప్యారిస్ సంధి సమావేశంలో కొన్ని సంధులు చేసుకున్నారు దేశాల మధ్య, అలాంటి ఆ సంధులు అనేవి సక్రమంగా అమలయ్యేటట్టు చూడటం అనేది ఈ సమితి యొక్క నాలుగవ ఆశయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక మనం ఒకసారి ఈ వడంబడిక పత్రంలో సంతకం చేయడం ద్వారా వివిధ దేశాలు నానాజాతి సమితిలో సభ్యత్వం పొందుతాయి. అంటే వడంబడిక పత్రంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ చూసి ఆర్టికల్స్ అన్నీ వాళ్ళకి అంగీకారం అయితే, అలానే నానాజాతి సమితి యొక్క ఆశయాలు 4 ఆశయాలు: అంతర్జాతీయ శాంతి భద్రతలు, అంతర్జాతీయ సహకారం, భవిష్యత్తులో యుద్ధాల నివారణ, ప్యారిస్ సమావేశంలో జరిగిన సంధులన్నీ సక్రమంగా అమలయ్యేలా చూడటం, ఇలాంటి ఆశయాలన్నీ చూసి ఆ సభ్య దేశాలు సభ్యత్వం తీసుకుంటే అవి నానాజాతి సభ్య దేశాలుగా గుర్తింపు పొందుతాయి. అలా మేము సభ్యత్వం తీసుకోము, మేము తటస్థ దేశాల్లో ఉంటామనే వాళ్ళకు కూడా కొంతవరకు సభ్యత్వాన్ని అంగీకరించారు. ఈ రెండు ముందస్తు అంశాలు ఏవైతే ఉన్నాయో, నోటీసులు ఏవైతే ఉన్నాయో, అవి సమితి నుండి అంటే ఒకవేళ విరమించుకున్నట్లయితే అవి ముందే ఉపసంహరించుకోవచ్చు. తర్వాత నానాజాతి సమితిలోని ప్రధాన అంగాలు చూస్తే, అందులో ప్రధాన అంగాలు మొత్తం 3 ప్రధాన అంగాలు ఉన్నాయి. ఒకటి మహాసభ, రెండవది సమితి మండలి, మూడవది సచివాలయం.
అంటే నానాజాతి సమితిలో ప్రధానంగా మహాసభ ప్రధానమైనది, తర్వాత సమితి మండలి, సచివాలయం అని ప్రధానంగా ఉంటే, తర్వాత కాలంలో అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ కార్మిక సంఘం కూడా అందులో ఒక పార్ట్గా ఏర్పడ్డాయి. అంటే మొత్తం 5 పార్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏమో సమితి మహాసభ, సమితి మండలి, సచివాలయం, అంతర్జాతీయ కార్మిక సంఘం, అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ 5 దీనిలోని అంగాలుగా ఉన్నాయి. ఈ అంగాలు ఒకసారి చూసినట్లయితే, సమితి మహాసభ, ఈ సమితి మహాసభ యొక్క వార్షిక సమావేశాలు జెనీవాలో జరుగుతాయి. అన్ని దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంటుంది. అంటే సభ్యత్వం తీసుకున్న అన్ని దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంటుంది. ప్రతి దేశానికి 3 ప్రతినిధులు పంపే అవకాశం ఉంటుంది. అయినా కానీ 3 వెళ్ళగానే 3 ఓట్లు వేయడానికి కుదరదు. అది దేశం పట్ల 1 ఓటు వేసుకునే అవకాశమే ఉంటుంది. అంటే ఓటు హక్కు మాత్రం ఒకటే ఉంటుంది. సభ్యులను మాత్రం, ప్రతినిధులకు మాత్రం 3 పంపుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమితి మహాసభ మొదటి సమావేశం నవంబర్ 15, 1920 సంవత్సరంలో జరిగింది. జెనీవాలో జరుగుతాయి దీని యొక్క సమావేశాలు. ఈ సమావేశంలో 3 ప్రతినిధులు పాల్గొంటారు ప్రతి దేశానికి, కానీ 1 ఓటు మాత్రమే ఉంటుంది. ఆ ఓటు హక్కు ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుకునే అవకాశం ఈ సమితి సభలో ఉంటుంది. నెక్స్ట్ సమితి మండలి. సమితి మండలి అంటే ఇది కార్యనిర్వాహక అంగం, అంటే పనులు చేసేటువంటి అంగం. ఇందులో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి, 4 తాత్కాలిక సభ్యులు ఉంటారు. అమెరికా, సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్లు శాశ్వత దేశాలుగా ఉండగా, ఈ అమెరికా 1922 సంవత్సరంలో సభ్యదేశంగా చేరింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్లు శాశ్వత దేశాలుగా ఉన్నాయి. ఈ సమితి మండలి చేసేటువంటి ప్రధానమైన విధులు చూస్తే, సమితి మండలి చేసే ప్రధాన విధి ఒకటి ఆయుధాలు తగ్గింపు. అంటే వివిధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం కోసం, శాంతి నెలకొల్పే ఉద్దేశంతో దేశాల మధ్య ఆయుధాలు అనేవి తగ్గించుకోవడం అనేది ఒక ప్రధాన విధిగా ఉంది. రెండవది, తన రక్షణలోని అధినివేశిత రాజ్యాల నివేదికల పరిశీలన. అంటే దీని దేశంలో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క రాజ్యాల నివేదికను పరిశీలించడం కూడా దీని యొక్క విధిలో పార్ట్గా ఉంటుంది. నెక్స్ట్, ఏదైనా దేశంపై విదే దేశాలు ఏదైనా దురాక్రమణ చేస్తుంటే దురాక్రమణ నుండి సభ్య దేశాలని రక్షించడం కూడా ఈ సమితి యొక్క విధుల్లో 3వ విధిగా ఉంటుంది. అంటే ఈ సభ్య దేశాలపై వేరే దేశాలు ఏవైనా దాడులు చేస్తే, దురాక్రమణ చేస్తే, ఆ దురాక్రమణ సందర్భంలో రక్షణ కల్పించడం కూడా ఈ సభ్య దేశాల ఈ మండలి యొక్క లక్ష్యంగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం. అంటే దేశాలకి మధ్య ఏవైనా వివాదాలు వస్తే, అలాంటి వివాదాలు ఏవైనా ఉంటే ఆ వివాదాలని విచారించి పరిష్కరించడం కూడా ఈ సమితి యొక్క విధుల్లో ఒకటిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాతది, అనేక దేశాలలో చూస్తే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత కూడా ఈ సమితి యొక్క ముఖ్య విధిగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఆయుధాల తగ్గింపు, ఈ సమితి దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాల మధ్య నివేదికల పరిశీలన,
దేశాలలో అంటే ఈ సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేశాలపై దురాక్రమణ జరిగితే ఆ దురాక్రమణ నుంచి రక్షించటం, అంతర్జాతీయ వివాదాల విచారణ, అలానే అల్పసంఖ్యాక వర్గాల యొక్క రక్షణ బాధ్యత కూడా ఈ సమితి మండలి యొక్క విధుల్లో ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత చూస్తే సచివాలయం నానాజాతి సమితి యొక్క సచివాలయం జెనీవాలో ఉంది. సచివాలయంలో ఉన్న 11 డిపార్ట్మెంట్లకు 11 మంది సెక్రటరీలు ఉద్యోగులు ఉంటారు. సమితి సభ్య దేశాల మధ్య జరిగినటువంటి సందులతో పాటు సభ్య దేశాలు కాని దేశాలు చేసుకున్న సందులు వాటిని వారు స్వచ్ఛందంగా అందించినప్పుడు వాటిని రిజిస్టర్ చేసి భద్రపరచడం, ప్రచురించడం కూడా వీళ్ళ యొక్క బాధ్యతగా ఉంటుంది సమితి సచివాలయం. అంటే సమితి సచివాలయంలో 11 డిపార్ట్మెంట్లకు సెక్రటరీలు ఉద్యోగులు చేసే పని ఏంటంటే ప్రధానంగా ఈ సమితి సభ్య దేశాలే కాకుండా సభ్య దేశాలు కాని వాళ్ళు చేసుకున్నటువంటి దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు సందులు ఏమైనా జరిగితే ఆ సందులకు సంబంధించినటువంటి వాటిని రిజిస్టర్ చేసి ప్రచురించడం అనేది ప్రధానమైన పనిగా ఉంటుంది. దాంతోపాటుగా సభ్య దేశాలు ఏవైనా ఉంటే ఆ సందుల విషయంలో దేశాల భాషతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలో కూడా ప్రచురించడం. సచివాలయం సుమారు 5,000 సందులను రిజిస్టర్ చేసింది. అంటే సచివాలయం చేసేటువంటి పని ప్రధానంగా జెనీవాలో ఉన్నటువంటిది దేశాల మధ్య జరిగేటువంటి సందులు, ఒప్పందాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఇస్తే ఆ సందులకు సంబంధించిన వివరాలు అవి రిజిస్టర్ చేయటం, వాటిని ప్రచురించటం, అవి ఇంగ్లీష్ భాషలోను, ఫ్రెంచ్ భాషలోను, ఆ దేశాల భాషలో కూడా ప్రచురించడం అనేది ఈ చేసేటువంటి ప్రధానమైన పనిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత చూస్తే అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఒక ప్రధానమైన అంగంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం 20 డిసెంబర్ 1920 హేగ్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పటికీ 365 డేస్ పనిచేస్తుంది కాబట్టి దీన్ని శాశ్వత న్యాయస్థానం అని చెప్పన్నారు. అంతర్జాతీయంగా శాశ్వత న్యాయస్థానం ఇది. దీని యొక్క ప్రధానమైనటువంటి హేగ్ నగరంలో ఉంది దీని యొక్క న్యాయస్థానం. ఇది 365 రోజులు పనిచేస్తుంది. ఈ న్యాయస్థానం చేసే పనులు ఏంటంటే అంతర్జాతీయ సందులకు సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని విచారించడం, వివరించడం, వ్యాఖ్యానించడం అనేది ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధానమైనటువంటి పనిగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈ దేశాల మధ్య ఏవైనా వివాదాలు వస్తే ఆ వివాదాలకు సంబంధించి న్యాయపరమైన సలహాలు ఇవ్వటం కూడా ఈ అంతర్జాతీయ న్యాయస్థానం చేసే పనిలో ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే సందుల విషయంలో వ్యాఖ్యానించడం, వివరించడం ఒకటి, దాంతోపాటుగా ఈ దేశాల మధ్య వచ్చేటువంటి వివాదాలను వస్తే ఆ వివాదాల విషయంలో న్యాయపరమైన సలహాలు ఇవ్వటం కూడా ఈ అంతర్జాతీయ న్యాయస్థానం చేసినటువంటి పనిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాతది సమితి వడంబడిక పత్రాన్ని వివరిస్తుంది. ముందే వడంబడిక పత్రం రాజ్యాంగంగా చెప్పుకుని ఆ వడంబడిక పత్రాన్ని వివరిస్తుంది. సమితి మహాసభ, సమితి మండలికి కూడా ఇది సలహాలు ఇస్తుంది. అంటే న్యాయపరమైన సలహాలు ఇవ్వడంలో మహాసభకు, తర్వాత సమితి మండలికి కూడా ఇది సలహాలు ఇస్తుంది. ఇలా అంతర్జాతీయ న్యాయస్థానం చేసే పని ఏంటంటే హేగ్ నగరంలో ఉంది. 1920 సంవత్సరంలో డిసెంబర్ 20వ తారీఖున ఏర్పాటు చేయబడ్డది. ఇది 360 రోజులు ఉంటుంది. ఇది శాశ్వత న్యాయస్థానం. ఇది అంతర్జాతీయ సందుల విషయంలో వ్యాఖ్యానించటం, వివరించడం అనే ప్రధానమైన బాధ్యత కలిగి ఉంటుంది. తర్వాత వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి, వివాదాలకు సంబంధించి న్యాయపరమైన సలహాలు ఇవ్వటం, అలానే వడంబడిక పత్రాన్ని వివరించటం, అలానే సమితి మహాసభ, సమితి మండలికి సంబంధించి న్యాయపరమైన సలహాలు ఇవ్వటం కూడా ఈ అంతర్జాతీయ న్యాయస్థానం చేస్తుంది. తర్వాత అంతర్జాతీయ కార్మిక సంఘం. ఈ అంతర్జాతీయ కార్మిక సంఘం గురించి చూస్తే ఇది
మనం ఫస్ట్ కాకుండా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఇది కార్మికుల కోసం ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. సాధారణ సభ, పరిపాలనా విభాగం, అంతర్జాతీయ కార్మిక కార్యాలయం అనే 3 పార్ట్లో ఇది తన యొక్క విధులు, అంటే 3 విభాగాలుగా అది తన యొక్క విధులు నిర్వహిస్తుంది. అంటే కార్మిక రక్షణ కోసం, కార్మిక సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడింది ఈ అంతర్జాతీయ కార్మిక సంఘం. ఈ అంతర్జాతీయ కార్మిక సంఘం జెనీవాలో ప్రధాన కేంద్రం కలిగి ఉంది. దీనికి కూడా సాధారణ సభ, పరిపాలనా విభాగం, అంతర్జాతీయ కార్మిక కార్యాలయం అని 3 పార్ట్లు ఉన్నాయి. అవి తన యొక్క విధులు నిర్వహిస్తుంది. సాధారణ సభ ఏం చేస్తుందంటే, సాధారణ సభలో 4 ప్రతినిధుల్లో ఒకరు కార్మికులు, ఒకరు పెట్టుబడిదారులు, 2 ప్రభుత్వ ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే ఈ సభలో సభ్యులుగా ఉండేవాళ్ళు ఎవరంటే, అంటే సభలో మొత్తం 4 సభ్యులు ఉంటే, ఈ 4 సభ్యుల్లో ఒకరేమో కార్మిక ప్రతినిధిగా, మరొకరేమో పెట్టుబడిదారులకు ప్రతినిధిగా, మరో 2 ప్రభుత్వానికి ప్రతినిధులుగా బాధ్యత వహిస్తారు. వీరు దీనికి చట్టాలు చేసే అధికారం అయితే లేదు, కానీ కార్మికుల యొక్క స్థితిగతులు మెరుగుపరుచుకునేటందుకు కృషి చేయటం ఈ సాధారణ సభ యొక్క విధి. అంటే సాధారణ సభలో 4 సభ్యులు ఉంటారు. దాంట్లో పెట్టుబడిదారు వర్గానికి ఒక ప్రతినిధి, కార్మిక వర్గానికి ఒక ప్రతినిధి, ప్రభుత్వాలకు సంబంధించి ఒక ప్రతినిధి ఉంటారు. ఇవి చట్టాలు చేసే అధికారం లేదు, కానీ కార్మికుల స్థితిగతులు మెరుగుపరచడం కోసం హెల్ప్ చేయటం, అంటే కృషి చేయటం దీని యొక్క విధిగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత పరిపాలనా విభాగం, ఇందులో 32 మంది సభ్యులు ఉంటారు. ఈ 32 మందిలో 8 మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తే, మరొక 8 మంది యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తారు. 16 మంది ఏమో ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. అంటే 50% ఏమో ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు, ఆ 16 మంది. మిగిలిన 50% 16 మెంబర్స్లో 8 మంది ఏమో కార్మిక వర్గానికి, 8 మంది ఏమో యజమాని వర్గానికి ప్రతినిధులుగా ఉంటారు. దీని యొక్క కార్యాలయం కూడా జెనీవాలో ఉంటుంది. పారిశ్రామిక జీవితానికి సంబంధించిన అంశాలు సేకరించటం, స్వచ్ఛంద కార్మిక సంస్థలతో సంబంధాలు కొనసాగించడం అనేది దీని యొక్క ప్రధానమైన కర్తవ్యంగా ఉంటుంది. అంటే శ్రామిక జీవితానికి సంబంధించిన విషయాలు, అంశాలు సేకరించటం, స్వచ్ఛందంగా కార్మిక సంస్థలతో సంబంధాలు కొనసాగించి వాళ్ళ యొక్క సంక్షేమానికి కృషి చేయటం అనేది ఈ పరిపాలనా విభాగం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత అంతర్జాతీయ కార్మిక కార్యాలయం. ఈ అంతర్జాతీయ కార్మిక కార్యాలయం నానాజాతి సమితి పతనమైన అంతర్జాతీయ కార్మిక కార్యాలయం అయితే కొనసాగింది. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థగా ఏర్పడిన తర్వాత ఇది కూడా అది కంటిన్యూ అయింది. కార్మికుల పని గంటలు, వాళ్ళ యొక్క సెలవులు, కార్మికులకు కలిగిన హక్కులు, వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాలు, వారికి సంబంధించిన శుభ్రత, రాత్రి పని గంటలకు సంబంధించినటువంటి విషయాలు ఇది పర్యవేక్షిస్తుంది. అంటే అంతర్జాతీయ కార్మిక సంఘం అనేది నానాజాతి సమితి పోయినా కానీ ఇది పనిచేసిందంటే దీని యొక్క ప్రాధాన్యత చూడవచ్చు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక సంస్థగా ఇది తర్వాత కొనసాగింది. ఇందులో ప్రధానంగా కార్మికుల యొక్క పని గంటలు, వాళ్ళకు సంబంధించిన సెలవులు, కార్మికులకు ఉన్నటువంటి హక్కులు, పరిహారాలు, వారికి ఇచ్చేటువంటి ఆరోగ్య సదుపాయాలు, శుభ్రత, రాత్రి వేళల్లో ఇచ్చేటువంటి పని గంటలకు సంబంధించినటువంటి విషయాలు ఇది పర్యవేక్షిస్తుంది. ఇలా ఈ
కార్మిక సంఘానికి సంబంధించిన 3 విభాగాలు సాధారణ సభ, పరిపాలనా విభాగం, అంతర్జాతీయ కార్మిక కార్యాలయం అనేవి అంతర్జాతీయ కార్మికుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ యొక్క వాళ్ళ సేవ, వాళ్ళ యొక్క శ్రేయో దృక్పథంతో సేవకు అంటే వాళ్ళ యొక్క సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. తర్వాత మనం నానాజాతి సమితి యొక్క 5 అంగాలు మనం చూసాము. ఇక ఈ నానాజాతి సమితి యొక్క విజయాలు చూస్తే, నానాజాతి సమితి దేశాల మధ్య వచ్చినటువంటి చిన్న చిన్న తగాదాలు పరిష్కరించడంలో ఎంతో తన కృషిని కనపరిచింది. ముఖ్యంగా ఆలెండ్ దీవుల కోసం స్వీడన్, ఫిన్లాండ్ మధ్య వచ్చిన వివాదాన్ని ఇది పరిష్కరించగలిగింది. అంటే చిన్న చిన్న తగాదాలు, పెద్ద పెద్ద వివాదాలు కానీ చిన్న చిన్న తగాదాలను అయితే ఇది పరిష్కరించగలిగింది. నానాజాతి సమితి జర్మనీ, పోలాండ్ల మధ్య జరిగినటువంటి శైలేషియా వివాదంలో కూడా ఇది చోటు చేసుకొని ఆ వివాదాన్ని పరిష్కరించి జర్మనీ, పోలాండ్ల మధ్య సరిహద్దు నిర్ణయించడంలో కూడా ఇది ప్రధానమైన పాత్రను పోషించింది. ఇలా దీంతో పాటుగా బాల్కన్ ప్రాంతంలో తలెత్తినటువంటి వివాదం, ఆ బాల్కన్ ప్రాంతంలో వచ్చినటువంటి వివాదానికి సంబంధించి కూడా ఇది తన యొక్క 3 వివాదాలు వస్తే ఆ 3 వివాదాలను పరిష్కరించడంలోనూ, ముఖ్యంగా యుగోస్లేవియా దురాక్రమణ నుండి అల్బేనియాను రక్షించడంలో కూడా ఇది ప్రధానమైన పాత్రను పోషించింది. అంటే యుగోస్లేవియాపై దురాక్రమణ చేయకుండా యుగోస్లేవియా దురాక్రమణ నుంచి అల్బేనియాను రక్షించడంలోనూ కూడా ఇది ప్రధానమైన పాత్ర పోషించింది. దాంతోపాటుగా అంటే మనకు ఆలెండ్ దీవుల కోసం స్వీడన్, ఫిన్లాండ్ల మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించింది. తర్వాత పోలాండ్, తర్వాత జర్మనీ మధ్య శైలేషియా వివాదంలో కూడా కొంత సరిహద్దులు నిర్ణయించి వివాదాన్ని పరిష్కరించింది. బాల్కన్లో వచ్చిన 3 వివాదాలు, ముఖ్యంగా యుగోస్లేవియా దురాక్రమణ నుంచి అల్బేనియాను కాపాడింది. ఇక తర్వాత ఇటలీ దాడుల నుంచి గ్రీస్ను రక్షించింది. గ్రీస్, బల్గేరియా మధ్య వివాదాన్ని పరిష్కరించింది. ఇరాన్, టర్కీల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించింది. పోలాండ్, చెకోస్లోవేకియా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించింది. అలానే పెరు, కొలంబియాల మధ్య తలెత్తినటువంటి లెటీషియా వివాదాన్ని పరిష్కరించి వాళ్ళకి శాంతిని కల్పించింది. తర్వాత లెటీషియాను కొలంబియాకు అప్పగించింది. అంటే మనం చూస్తే చిన్న చిన్న తగాదాలు, పెద్ద పెద్ద వివాదాలు కానీ చిన్న చిన్న తగాదాలు, ముఖ్యంగా ఆలెండ్ దీవుల కోసం స్వీడన్, ఫిన్లాండ్ మధ్య వివాదాన్ని పరిష్కరించగలిగింది. తర్వాత పోలాండ్, జర్మనీ మధ్య శైలేషియా వివాదాన్ని పరిష్కరించి వాళ్ళ మధ్యలో సరిహద్దు ఏర్పాటు చేయడంలో కూడా మంచి తన యొక్క కృషిని నిర్వహించింది. అలానే బాల్కన్ యుద్ధాల విషయంలో 3 వివాదాలు వస్తే ఆ వివాదాలను పరిష్కరించడంలోనూ, ముఖ్యంగా యుగోస్లేవియా రక్షణ అంటే దాని యొక్క దురాక్రమణ నుంచి అల్బేనియాను కాపాడటం కూడా ప్రధానమైన విజయంగా చెప్పాల్సి ఉంటుంది. అలానే ఇటలీ దాడుల నుంచి గ్రీస్ను రక్షించడం, గ్రీస్, బల్గేరియా మధ్య వివాదాన్ని పరిష్కరించడం, తర్వాత ఇరాక్, టర్కీల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం, తర్వాత పోలాండ్, చెకోస్లోవేకియా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం, పెరు, కొలంబియా మధ్య తలెత్తినటువంటి లెటీషియా వివాదాన్ని పరిష్కరించడం, నెక్స్ట్ లెటీషియాను కొలంబియాకు అప్పగించడం లాంటి ఇలాంటి విజయాలు అయితే మనం చూస్తాం. దాంతోపాటుగా కొన్ని సాంఘికపరమైనటువంటి విజయాలు కూడా మనం చూస్తాం. సాంఘికపరమైన విభేదాలంటే ముఖ్యంగా ఐరోపా, బాల్కన్ దేశాలకు ఆర్థిక సాయం చేసింది. వ్యాధి నిరోధక మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడంలో తనదు కృషిని చూపించింది. అలానే మలేరియా, కలరా, నసూచి, క్షయ వంటి వ్యాధుల నివారణ కోసం తన వంతు ఆర్థికపరమైనటువంటి వైద్యపరమైన కృషి చేసింది.
బానిస వ్యవస్థ రద్దు చేయటం, అంతర్జాతీయంగా మేధో సహకారానికి కృషి చేయటం, శాస్త్ర సమాచార అభివృద్ధికి కూడా కృషి చేయడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం నానాజాతి సమితి యొక్క గొప్ప విజయంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే మనం రాజకీయ విజయాలు చూసాము, దేశాల మధ్యటువంటి వివాదాలు, సరిహద్దు వివాదాలు, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో తన వంతు అయితే కృషి చేసి శాంతిని నెలకొల్పడానికి ఇది పనిచేసింది. అలానే ఆర్థిక సాంఘిక విజయాల్లో బాల్కన్ ఐరోపా దేశాల మధ్య ఆర్థిక సాయాన్ని చేసి వాటి అభివృద్ధికి పనిచేసింది. వ్యాధి నిరోధక మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడం కోసం తన వంతు కృషి చేసింది. ముఖ్యంగా మలేరియా, క్షయ, మసూచి, కలరా వంటి వ్యాధుల నివారణ కోసం ఇది తన వంతు హెల్ప్ అయితే మనం దేశాలకు చూస్తాం. తర్వాత బానిస వ్యవస్థను రద్దు చేయటం, సాంఘికంగా బానిస వ్యవస్థను అనేటువంటి దుర్మార్గాన్ని లేకుండా చేయడంలో ఇది తన వంతు కృషిని చూస్తాం. అంతర్జాతీయంగా మేధో సహకారాన్ని అభివృద్ధి అంటే మేధో సహకారం కోసం దాని యొక్క కృషి మనం చూస్తాం. అలానే శాస్త్ర సమాచార అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేసింది. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించి నానాజాతి సమితి అంటే ఒక దేశం మధ్య ఇంకో దేశం ఎలా సహకరించుకొని అభివృద్ధి చేసుకోవాలి, మనం అంతర్జాతీయ సహకారం కూడా దీని యొక్క లక్ష్యంలో పాటుగా చెప్పుకున్నాం. ఈ అంతర్జాతీయ సహకారం ద్వారా, అంతర్జాతీయ శాంతి ద్వారా అంతర్జాతీయంగా వచ్చే వివాదాలని శాంతియుతంగా పరిష్కరించుకునే అందుకు ఈ నానాజాతి సమితి తన వంతు కృషిని అయితే అందించింది. అయితే ఈ నానాజాతి సమితి మాత్రం సుదీర్ఘకాలం తన యొక్క లక్ష్యాలు సాధించడంలో విఫలమైంది. ఎందుకంటే దాంట్లో అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి దేశాలే ఈ నానాజాతి సమితి యొక్క లక్ష్యాలను, దాని యొక్క ఆశయాలను పట్టించుకోకపోవడం అనేది ప్రధానమైనటువంటి ప్రాబ్లంగా చెప్పాలి. అలాంటి పరిణామం వల్ల సుదీర్ఘకాలం ఇది నానాజాతి సమితి పనిచేయకుండా పరాజయం పాలైంది. అందువల్లనే మనకు 1939 టైంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో నానాజాతి సమితి పూర్తిగా విఫలమై అది పూర్తిగా లేకుండా పోయి తర్వాత మనకు ఐక్యరాజ్య సమితి వస్తుంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. సరే, ముందైతే నానాజాతి సమితి గురించి మరొకసారి చూస్తే నానాజాతి సమితి ఇది వెర్సాయిల్ సంధి ఫలితంగా ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి ధన ప్రాణ నష్టాన్ని చూసిన దేశాలు శాంతిని కోరాయి. అందువల్ల వుడ్రో విల్సన్ యొక్క ప్రతిపాదన మేరకు అంతర్జాతీయ శాంతి కోసం ఒక సంఘం ఉండాలనే భావనతో ఈ నానాజాతి సమితి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒడంబడిక పత్రం ద్వారా మనం చూస్తే ఇందులో 19 మంది ప్రతినిధులు నానాజాతి సమితి రాజ్యాంగాన్ని తయారు చేశారు. దాంట్లో 26 ఆర్టికల్స్ ఉన్నాయి. దీనిలో సభ్య దేశాలు ఎలా ఉండాలి, సభ్య దేశాలు ఒక దేశం ఇంకో దేశంపై దాడి చేస్తే ఉమ్మడి శత్రువుగా దాడి చేసిన దేశాన్ని భావించే విధంగా ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. దీని యొక్క ఆశయాలు చూస్తే భవిష్యత్తులో యుద్ధాలు లేకుండా నివారించడం, అంతర్జాతీయ శాంతి, అంతర్జాతీయ సహకారం, అలానే ప్యారిస్ సంధి సమావేశంలో జరిగినటువంటి దాంట్లో శాంతి సమావేశంలో జరిగిన సంధి సక్రమంగా అమలు జరిగేటట్టు చూడటం అనేది ఈ నానాజాతి సమితి యొక్క ఆశయాలుగా చెప్పారు. ఈ ఒడంబడికలో సంతకం చేసిన దేశాలు సభ్యత్వం పొందుతాయి. ఒడంబడిక సభ్యత్వం తీసుకోకపోయినా కానీ అంగీకారం అంటే తటస్థంగా ఉన్న వాళ్ళు కూడా సభ్యత్వం అంగీకరించారు. మనం సభ్యులుగా ఉన్న వాళ్ళ యొక్క నియమ నిబంధనలు చూస్తే నానాజాతి సమితి యొక్క అంగాలు చూస్తే ఇందులో ఫస్ట్ 3 అంగాలే ఉన్నాయి. మహాసభ, సమితి, సచివాలయం, తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం, తర్వాత అంతర్జాతీయ కార్మిక సంఘం కూడా ఇందులో పార్ట్గా ఏర్పడ్డాయి. సమితి మహాసభ చూస్తే దీని యొక్క వార్షిక సమావేశాలు జెనీవాలో జరుగుతాయి. మొదటి సమావేశం జెనీవాలోనే 1920 నవంబర్ 15 జరిగింది. ఇందులో మొత్తం 3 ప్రతినిధులు ప్రతి దేశానికి ఉంటారు, కానీ ఓటు హక్కు మాత్రం ఒకటే ఉంటుంది. అలా వారు ఆ ఓటు హక్కులో పాల్గొని తమ యొక్క అభిప్రాయాన్ని తెలుపుకునేటువంటి అవకాశం
ఈ సమితి మహాసభలో ఉంటుంది. తర్వాత సమితి మండలి. ఈ సమితి మండలిలో ప్రధానంగా 9 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో 5 శాశ్వత సభ్యులు, 4 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఇది కార్యనిర్వాహక వర్గం, అంటే పనిచేసేటువంటి అంగం. ఇది మనం సమితి యొక్క ప్రధానమైనటువంటి నానాజాతి సమితి యొక్క ప్రధానమైనటువంటి కార్యనిర్వాహక వర్గంగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమితి విధులు చూస్తే అంటే అంతర్జాతీయంగా ఆయుధాలు తగ్గింపు చేయటం. నెక్స్ట్ రక్షణ విషయంలో అధినివేశిత రాజ్యాల నివేదికను పరిశీలించడం, దురాక్రమణ దేశాల నుంచి సభ్య దేశాలను కాపాడటం, అంతర్జాతీయ వివాదాల పరిష్కరణం, అలానే అల్పసంఖ్యాక వర్గాల యొక్క రక్షణ అనేది ఈ సమితి యొక్క విధులుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సమితి సచివాలయం చూస్తే సమితి సచివాలయం జెనీవాలో ఉంది. ఇందులో 12 డిపార్ట్మెంట్లకు 12 మంది సెక్రటరీలు, ఉద్యోగులు ఉంటారు. ఇందులో సమితి సభ్యులు దేశాలలో జరిగిన సందులతో పాటు ఇతర దేశాలు ఏవైనా తమ యొక్క సందులకు సంబంధించి రిపోర్ట్ ఇస్తే అది స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసి రిపోర్ట్ ప్రచారం చేయడం అనేది ఇందులో ప్రధానమైన పార్ట్గా ఉంటుంది. దాదాపుగా 5,000 సందుల్ని ఇందులో రిజిస్టర్ చేశారు. అది ఇంగ్లీష్లోను ఫ్రెంచ్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసి రిజిస్టర్ చేయడం మనం చూస్తాము. తర్వాత వచ్చిన వాటిలో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధానమైంది. అంతర్జాతీయ న్యాయస్థానం అది హేగ్లో ఉంది. ఈ హేగ్లో 365 రోజులు ఇది పనిచేస్తుంది కాబట్టి దీన్ని శాశ్వత న్యాయస్థానం అంటారు. దీన్ని 1920 డిసెంబర్ 20వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంతర్జాతీయ సందులు విచారించడం, వివరించడం, వ్యాఖ్యానించడం అనేది దీని యొక్క బాధ్యత. అలానే దేశాల మధ్య వచ్చే వివాదాలు నివారించి న్యాయపరమైన సలహాలు ఇవ్వటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి విధిగా చెప్పాల్సి ఉంది. తర్వాత ఇందులో ప్రధానంగా వడంబడికలో పత్రాన్ని వివరించటం, సభ అంటే సమితి మహాసభకు, తర్వాత సమితి మండలికి కూడా సలహాలు, న్యాయపరమైన సలహాలు ఇవ్వటం అనేది ఈ అంతర్జాతీయ న్యాయస్థానం చేసినటువంటి పనిగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత అంతర్జాతీయ కార్మిక సంఘం, ఇది జెనీవాలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం. ఇందులో సాధారణ సభ, పరిపాలనా విభాగం, అంతర్జాతీయ కార్మిక కార్యాలయం అని చెప్పి 3 విభాగాలు ఉంటాయి. అందులో సాధారణ సభలో 4 సభ్యులు ఉంటే దాంట్లో ఒకరు కార్మిక వర్గానికి, ఒకరు పెట్టుబడిదారీ వర్గానికి, ఇద్దరేమో ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు, ప్రతినిధులుగా వహిస్తారు. ఇవి అంటే ఈ చేసే పని అంటే చట్టాలు అయితే చేయలేదు, కానీ కార్మికుల యొక్క స్థితిగతులు మెరుగుపరిచేందుకు అయితే ఈ సాధారణ సభ కృషి చేస్తుంది. తర్వాత పరిపాలనా విభాగం, ఇందులో 32 మంది సభ్యులు ఉంటారు. అందులో 16 మంది ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉంటే మిగిలిన 16 మందిలో 8 మంది కార్మికులకు, 8 మంది యజమానులకు ప్రతినిధులుగా వహిస్తారు. దీని యొక్క కార్యాలయం కూడా జెనీవాలోనే ఉంది. అంటే పారిశ్రామిక జీవితానికి సంబంధించిన అంశాలు సేకరించడం, స్వచ్ఛందంగా కార్మిక సంస్థలతో సంబంధాలు కొనసాగించడం అనేది దీని యొక్క ప్రధానమైన విధిగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ అంతర్జాతీయ కార్మిక కార్యాలయం, ఇది తర్వాత అంటే నానాదేశతి లేకుండా పోయినా కానీ ఇదిగైతే కంటిన్యూ అయింది. దీని యొక్క లక్ష్యాలు, దీని యొక్క ఏంటంటే కార్మికుల యొక్క పని గంటలు, కార్మికుల సెలవుల విషయాలు, హక్కుల విషయాలు, వాళ్ళ యొక్క పరిహారాల విషయాలు, వాళ్ళకి ఆర్థిక విషయాలు, తర్వాత ఆరోగ్యపరమైనటువంటి సదుపాయాల విషయాలు, తర్వాత శుభ్రత విషయంలోనూ, రాత్రి పని గంటల విషయంలోనూ ఇలాంటి అనేక అంశాలను ఇది పరిశీలించి సలహాలు ఇవ్వటం, ఆ పోరాటాల్లో పాల్గొనటం అనేది మనం చూస్తాము. ఇది యజమానులకు కార్మిక వర్గానికి మధ్య ప్రధానమైనటువంటి మధ్యవర్తిగా ఉంటుంది. కార్మికుల యొక్క రక్షణ, కార్మికుల యొక్క శ్రేయస్సే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది సాధించిన విజయాలు చూస్తే ఆర్థిక, రాజకీయ, సాంఘిక విజయాలు మనం ఎక్కువగా చూస్తాము. దాంట్లో రాజకీయ విజయాలు చూస్తే చిన్న చిన్న వివాదాలు, దేశాల మధ్య చిన్న వివాదాలు అయితే ఇది పరిష్కరిస్తుంది. ముఖ్యంగా ఐలాండ్ దీవుల కోసం స్వీడన్, ఫిన్లాండ్ మధ్య జరిగినటువంటి వివాదాన్ని పరిష్కరించింది. అలానే న్యాయ సమితి జర్మనీ, పోలాండ్ల మధ్య శైలేషియా విషయంలో వివాదం జరిగితే దాన్ని పరిష్కరించి పోలాండ్, జర్మనీ మధ్య సరిహద్దు నిర్ణయించింది. అలానే బాల్కన్ యుద్ధాలు, ముఖ్యంగా 3 వివాదాలు, దాంట్లో యుగోస్లావియా దురాక్రమణ నుంచి అల్బేనియాను రక్షించడం కూడా మనం ఇందులో పాటుగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజకీయ విజయాల్లో గ్రీకుల దాడి నుంచి, అంటే ఇటలీ దాడి నుంచి గ్రీస్ను రక్షించడం, గ్రీస్ బల్గేరియా మధ్య వివాదాన్ని పరిష్కరించడం,
ఇరాక్ టర్కీల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం, పోలాండ్ జెకోస్లోవేకియా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం, పెరు కొలంబియా మధ్య జరిగినటువంటి లైటీషియా వివాదాన్ని పరిష్కరించడం, లైటీషియాను కొలంబియాకు అప్పగించడం అనేవి దీని యొక్క రాజకీయ విజయాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక సాంఘిక ఆర్థిక విజయాలు చూస్తే ఐరోపా బాల్కన్ దేశాల మధ్య ఆర్థిక సహాయం చేయడం అనేది ప్రధానమైన ఆర్థిక పరమైన విషయంగా చెప్పాల్సి ఉంటుంది. అలానే వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వటం, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడం కోసం అనేక తన కృషి చేసింది. మలేరియా కానీ లేకపోతే కలరా కానీ ఇలాంటి అంటువ్యాధులు వస్తే అలాంటి వ్యాధుల నివారణ కోసం కూడా తన వంతు కృషి చేసింది. ముఖ్యంగా బానిస వ్యవస్థ రద్దు కోసం తన వంతు కృషి చేసింది. అంతర్జాతీయంగా మేధో సహకారం కోసం తన వంతు కృషి చేసింది. శాస్త్ర సమాచార సహకారం కోసం తన వంతు కృషి చేసింది. ఇలా అంతర్జాతీయ సహకారం, అంతర్జాతీయ శాంతి, అంతర్జాతీయ సుహృద్భావం కోసం అనేక దేశాల మధ్య ఇది తన వంతు కృషి చేసి కొంతకాలం పాటు అయితే అంతర్జాతీయ శాంతిని అయితే నెలకొల్పగలిగింది. కానీ శాశ్వత స్థాయిలో మాత్రం శాశ్వతంగా మాత్రం ఇది తన యొక్క విధి నిర్వహణ చేయడంలో విఫలమైంది. ముఖ్యంగా పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలే ఈ యొక్క నానాజాతి సమితి యొక్క లక్ష్యాలను పట్టించుకోకపోవడం కూడా ప్రధానమైన కారణంగా చెప్పాల్సింది. అలా అది విఫలం కావటం, దాంతో 1939లో రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో దీని యొక్క లక్ష్యాలు పూర్తిగా వైఫల్యమయ్యి అది పూర్తిగా కనపడకుండా పోయింది. ఇలా మనం ఈరోజు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి ధన ప్రాణ నష్టాన్ని చవిచూసినటువంటి అనేక దేశాలు శాంతిని కోరుకున్నాయి. అంతర్జాతీయ శాంతి కోసం, అంతర్జాతీయ సహకారం కోసం, అంతర్జాతీయ రక్షణ కోసం ఏర్పాటు కోసం ఒక సంస్థ ఉండాలని చెప్పి ఒక అభిప్రాయాన్ని తీసుకొని వుడ్రో విల్సన్ యొక్క అభిప్రాయం మేరకు ఈ సంస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సంస్థ మొదట్లో తన యొక్క లక్ష్యాలు కొంతకాలం అయితే చేయగలిగింది. కానీ శాశ్వత స్థాయిలో ఈ లక్ష్యాలని సాధించడంలో విఫలమైంది. దానికి ఈ సభ్య దేశాలుగా ఉన్న దేశాలే దీని యొక్క రూల్స్ని పట్టించుకోకపోవడం అనేది ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. అందువల్లే ఈ నానాజాతి సమితి కొద్ది రోజుల్లోనే అది విఫలమైంది. ఇలా మనం ఈరోజు నానాజాతి సమితి, దాని యొక్క అంగాలు, దాని యొక్క విజయాలు, దాని పరాజయానికి సంబంధించిన కారణాలు మనం చూసాము. ఈ క్లాస్ సంబంధించినటువంటి విషయాలు మీకు అందరికీ అర్థమై ఉన్నట్లయితే ఈ క్లాస్ సంబంధించినటువంటి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ మాకు సపరేట్గా మీరు మెసేజ్ పెట్టవచ్చు. అలానే మీకు ఇంకేమైనా దీనికి సంబంధించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ ఆ సజెషన్స్ కూడా మాకు మెసేజ్ పెట్టండి, మేము దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపై మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ మెసేజ్ అయితే కంపల్సరీ పెట్టండి. అలానే ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉన్నట్లయితే మీరు ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.